PM7 భక్తి ప్రేక్షకులకు స్వాగతం. అక్షయ తృతీయ పేరులోనే శుభం, శాంతి, సౌభాగ్యం వెలువరిస్తాయి. అక్షయం అంటే క్షయం లేనిది, తరిగిపోనిది, శాశ్వతమైనది అని అర్థం. ఈ పవిత్రమైన రోజున ఏది ప్రారంభించినా అది శాశ్వతంగా వృద్ధి చెందుతుందని, అక్షయంగా ఉంటుందని ప్రగాఢ విశ్వాసం. అందుకే ఈ రోజున బంగారం కొనడానికి విశేష ప్రాధాన్యత ఉంది. కేవలం కొనుగోలు మాత్రమే కాదు, అక్షయ తృతీయ వెనుక అనేక ఆధ్యాత్మిక, సాంస్కృతిక, ఆర్థిక కారణాలు ముడిపడి ఉన్నాయి. తరతరాలుగా సిరి సంపదలను కోరుకునేవారు, శుభకార్యాలు ప్రారంభించేవారు ఈ రోజు కోసం ఎంతో ఎదురు చూస్తుంటారు. 2025 ఏప్రిల్ 30వ తేదీ బుధవారం అక్షయ తృతీయను జరుపుకుంటాం. పురాణాల ప్రకారం అక్షయ తృతీయ రోజు అనేక శుభ సంఘటనలు జరిగాయి. ఈ రోజు విష్ణుమూర్తి 6వ అవతారమైన పరశురాముడు జన్మించాడు. అంతేకాదు, త్రేతాయుగం కూడా ఈ రోజునే ప్రారంభమైందని చెబుతారు. వేదవ్యాసుడు మహాభారతం రాయడం ప్రారంభించింది కూడా అక్షయ తృతీయ రోజునేనని పురాణాలు చెబుతున్నాయి. లక్ష్మీదేవిని సంపదకు, ఐశ్వర్యానికి ఆది దేవతగా కొలుస్తాం. సంపదల కోసం అక్షయ తృతీయ రోజు లక్ష్మీదేవిని ప్రత్యేకంగా పూజించాలి. ఈ రోజున లక్ష్మీదేవి భూలోకానికి వచ్చి తన భక్తుల కోరికలను అనుగ్రహిస్తుందని నమ్మకం. అందుకే ఈ రోజున లక్ష్మీదేవికి ఇష్టమైన బంగారం, వెండి వంటి వాటిని కొంటే అవి రెట్టింపు అవుతాయని, ఇంట్లో సిరి సంపదలు నిండుగా ఉంటాయని విశ్వసిస్తారు. దేవతలు కోశాధికారి కుబేరుడు. శివుడి అనుగ్రహంతో కుబేరుడు అక్షయమైన సంపదకు అధిపతి అయింది ఈ రోజునే. ఈ అక్షయ తృతీయ రోజున కుబేరుని పూజిస్తే ఆర్థిక సమస్యలు తొలగిపోయి ధనవంతులు అవుతారని భక్తులు నమ్ముతారు. లక్ష్మీదేవితో పాటు కుబేరుని కూడా పూజించడం వల్ల ఇంట్లో ధనధాన్యాలకు లోటు ఉండదని భావిస్తారు. మహాభారతంలో పాండవులు వనవాసం చేస్తున్నప్పుడు ద్రౌపదికి అక్షయ పాత్రను సూర్య భగవానుడు అనుగ్రహించాడు. ఈ అక్షయ పాత్ర ద్వారా తాము ఎంతమందికి భోజనం పెట్టినా ఆహారం తరగదు. వైశాఖ శుక్లపక్ష తృతీయ రోజునే ఈ అక్షయ పాత్రను పొందిన రోజుగా కూడా చెబుతారు. గంగా నది భూమిపైకి దిగి వచ్చింది కూడా అక్షయ తృతీయ రోజునేనని పురాణాలు చెబుతున్నాయి. మనందరం గంగా నదిని పవిత్రమైన నదిగా భావిస్తాం. ఈ రోజు గంగా స్నానం చేస్తే పాపాలు తొలగిపోతాయని, పుణ్యం వస్తుందని నమ్మకం. అక్షయ తృతీయను ప్రతి సంవత్సరం వైశాఖ మాసంలోని శుక్లపక్ష తృతీయ తిథి నాడు జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది. ఇది సాధారణంగా ఏప్రిల్ లేదా మే నెలలో వస్తుంది. చంద్రమానాన్ని అనుసరించి పండుగ తేదీ మారుతుంది, కానీ వైశాఖ శుక్లపక్ష తృతీయ తిథి నాడే ఈ పండుగను ఆచరించాలి.